దశలు ఇస్తాయా, అంతర్దశలు ఇస్తాయా, గ్రహాలు ఇస్తాయా, రాసులు ఇస్తాయా, యోగాలు ఇస్తాయా, ఇలాంటివన్నీ నేను మాట్లాడుతూ ఒక సిరీస్ మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నాను ఆ సిరీస్ని. ఓకే. అయితే లాస్ట్ వీక్ ఒక 10 రోజుల క్రితం అనుకోండి, నా దగ్గరికి ఒక యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చారు. మనవాడు యాక్టర్గా బాగానే సంపాదించుకుంటున్నాడు. అధిక ధనాశకి పోయి సినిమా తీసాడు, మొత్తం మునిగాడు. మునకపోయింది, పెట్టింది అనా పైసలు కూడా రాలేదు. ఇందుకు కారణం గ్రహాల, ఒక దశనా, ఒక అంతర్దశన, లేకపోతే ఇంకేదైనా? నేను ఆయన ఒకటే మాట చెప్పాను, ఏమండి చూడండి, ఒక మన వాడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఒక 2 లక్షల రూపాయల పూజలు చెప్పాడు. మామూలుగానే లాసెస్లో ఉన్నాడు, 2 లక్షల రూపాయలు పెట్టి పూజలు ఎలా చేయించగలడు? నేను ఆయనకు ఒకటే మాట చెప్పాను, ఏమండి చూడండి, మీ దశలు, అంతర్దశలు, గ్రహచారం, గోచారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాగుంటుంది నీ బుద్ధి మాత్రమే. లేకపోతే సినిమా ఎందుకు తీసావు నువ్వు? యాక్టర్గా నువ్వు సంపాదించుకుంటున్న నీ డబ్బు నీకు వదిలితే వస్తూ ఉంటుంది, నిన్నెవడో అడగడు కదా. సరే, అది దానికి నేను చెప్పబోయేదానికి ఏంటి సంబంధం? మన జీవితం మీద మన జన్మ కుండలి, దాన్నే మనం గ్రహచారం అంటాం. దాని మీద సంచరించేది గోచారం. ఈ జన్మ కుండలి, గ్రహచారం, ఈ గోచారాలు కలిసి మన మీద ఒకేసారి ప్రభావాన్ని చూపిస్తాయి. ఓకేనా? ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, కొంతమంది వాళ్ళు చెప్తున్న కంప్లైంట్ ప్రకారం ఏంటి అంటే, నేను ఒక దశ చూస్తుంటే ఫలితాలు ఇంకొకలా ఉంటున్నాయండి, దశకి ఆ వస్తున్న ఫలితాలకి ఏమీ సంబంధం ఉండట్లేదండి, ఈ పరాశర అంతా తప్పండి అనేలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. పరాశర జ్యోతిష్యం కానివ్వండి, జైమిని కానివ్వండి, లేకపోతే ఇంకొక ప్రశ్నశాస్త్రం కానివ్వండి, అది కరెక్ట్. మనం అప్లికేషన్ తప్పు చేస్తున్నాం అన్నమాట. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక దశ జరుగుతోంది అనుకోండి, ఆ దశానాథుడు ఏ ఏ భావాలతో కనెక్ట్ అవుతున్నాడు, ఆ దశానాథుడి మీద ఎలాంటి ఏ భావాల దృష్టిలో పడుతున్నాయి, వాళ్ళతో ఆయన కలిసి ఉన్నాడు, వాళ్ళ అంతర్దశలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఆ ఫలితాలు ఆయన అప్పుడప్పుడు చూపిస్తూ ఆ ఫలితాలు వాళ్ళ అనుబంధం ప్రకారం వాళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో అలాంటి ప్రకారం మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకే ఒక దశలో ఇలాంటి ప్రభావం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పడం, ఇప్పుడు చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. ఇలా కొంతమంది చేస్తున్నారు, 20 సంవత్సరాల జాతకం, 30 సంవత్సరాల జాతకం అని చెప్పి కొంతమంది చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే 30 సంవత్సరాల